నాగబంధంతో ఉన్న ఆ లాస్ట్ మిస్టీరియస్ రూమ్‌లో అసలు ఏముంది? ఆ రూమ్ గురించి ప్రపంచమంతా ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం రండి. హలో ఫ్రెండ్స్, నేను మీ శివ. ఈరోజు మనం శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌లో ఉన్న రహస్య నీలమాళిగలు అంటే వాల్స్ గురించి తెలుసుకుందాం రండి. ఈ సంపద అంతా ఎక్కడి నుండి వచ్చిందంటే అప్పట్లో ట్రావెన్కోర్ రాజా మార్తాండవర్మ డచ్ ఇన్వేడర్స్ నుంచి తమ రాజ్య సంపదను కాపాడుకోవడానికి ఈ టెంపుల్ కింద 6 సీక్రెట్ రూమ్స్ క్రియేట్ చేశారు. తన రాజ్యాన్ని పద్మనాభ దాసుడిగా స్వామికి అంకితం చేశారు. ఈ రహస్య గదులను నిర్మించారు. 2011లో టీపీ సుందర్ రాజన్ అనే లాయర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఆ సంపదను లెక్కించమని కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఆఫీసర్స్ ఏ నుండి ఎఫ్ వరకు 6 రూమ్స్ని ఐడెంటిఫై చేసి మొదటి 5 రూమ్స్ని ఓపెన్ చేశారు. బంగారు పాత్రలు, ఆర్నమెంట్స్, శ్రీకృష్ణదేవరాయ మరియు నెపోలియం కాలం నాటి గోల్డ్ కాయిన్స్ బస్తాల కొద్దీ బయటపడ్డాయి. అవి కౌంట్ చేయడానికి ఆఫీసర్స్కి 12 రోజులు పట్టింది. దీనితో ఇది వరల్డ్‌లోనే రిచెస్ట్ టెంపుల్గా అయ్యింది. కానీ ఇప్పటికీ చెయ్యని 6థ్ రూమ్ అంటే వాల్ట్ బి దీనికి నాగబంధం వేసి ఉంది. ఇక్కడ మోస్ట్ పవర్ఫుల్ శ్రీచక్రం ఉందని, అంజిరొట్టి యక్షి అనే దేవత స్వామిని పూజిస్తూ ఇక్కడే ఉంటుందని జనపదాల నమ్మిక. ఈ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఫస్ట్ చెక్కతో తయారు చేసిన డోర్ వచ్చింది. తర్వాత ఆ చెక్కతో తయారు చేసిన డోర్ ఓపెన్ చేశాక ఐరన్ డోర్ వచ్చాయి. కానీ ఆ డోర్‌కి ఎలాంటి లాక్స్ లేవు. కేవలం నాగబంధంతో మాత్రమే అది క్లోజ్ చేసి ఉంది. గరుడ యంత్రం తోడుతో ఓపెన్ చేయాలి అని కొందరు మలయాళీ తాంత్రికులతో ట్రై చేయించారు. కానీ ఆ డోర్స్ ఓపెన్ అవ్వకపోగా ట్రై చేసిన వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటారు. డోర్ వెనుక నుండి సముద్రపు అలల సౌండ్స్ వచ్చాయని, అది ఓపెన్ చేస్తే ప్రళయం వస్తుందని లోకల్స్ నమ్మకం. ఫైనల్లీ ట్రావెన్కోర్ రాజ కుటుంబం కోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు. 2020లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. డోర్స్ ఓపెన్ చేయాలా లేదా అనే ఫుల్ పవర్స్ కేవలం రాజ కుటుంబానికే ఉంటాయని తేల్చి చెప్పింది. సో ఆ 6థ్ రూమ్‌లో ఉన్న మిస్టరీ ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉండిపోయింది. మీరెప్పుడైనా ఈ టెంపుల్ విజిట్ చేశారా? ఆ రూమ్‌లో ఏముంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ స్పిరిచువల్ అండ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ అబౌట్ టెంపుల్స్ ఫాలో చేయండి. నేను మీ శివ. ఓం నమో నారాయణ.